ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభ 5వ సమావేశాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు అమరావతిలోని వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, ఏదైతే ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే దీంతోపాటు ఫిబ్రవరి 11 ప్రధానంగా చూసుకున్నట్లయితే 11వ తారీఖున అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ అయితే ప్రసంగిస్తారు. దీంతోపాటు ఫిబ్రవరి 12వ తేదీ ఏదైతే ఉందో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఉందో తీర్మానాన్ని కూడా సభ్యులైతే ప్రవేశపెడతారు. దీంతోపాటు అదే రోజు తీర్మానం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సభ్యుల మధ్య. దీంతోపాటు 13వ తేదీ అయితే తీర్మానం పైన సీఎం చంద్రబాబు కూడా మాట్లాడతారు. దీంతోపాటు ఫిబ్రవరి 14వ తేదీ ఏదైతే ఉందో ఆర్థిక సంవత్సర బడ్జెట్కు సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే దీనిపైన అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. దీంతోపాటు అదే రోజు ఏదైతే ఉభయ సభలు ఏదైతే ఉన్నాయో సభల్లో పెద్ద ఎత్తున అటు వ్యవసాయ శాఖ పైన అదేవిధంగా ఇటు మిగతా శాఖల పైన కూడా పెద్ద ఎత్తున ఈ వ్యవసాయ శాఖ మీద అయితేనేమో మంత్రి అచ్చెన్నాయుడు దీనిపైన అయితే ప్రసంగిస్తారు. ఇప్పుడు ఏదైతే రానున్న బడ్జెట్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున అంటే గతానికి భిన్నంగా పెద్ద బడ్జెట్ని అయితే మరింత పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 3.5 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ అయితే పెట్టబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంటుంది. అయితే దీంట్లో పెద్ద ఎత్తున ఒక పక్క వ్యవసాయానికి అదేవిధంగా ఒక పక్క అమరావతి రాజధాని ఈ వ్యవసాయ రంగంతో పాటు అదేవిధంగా అమరావతి రాజధాని అదేవిధంగా పోలవరం ఏదైతే ఉందో పోలవరంతో పాటు ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు త్వరగా దాన్ని పూర్తి కూడా చేయాలని చెప్పని చూస్తున్నారు. ఓ పక్క వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ రైతులందరికీ కూడా ఆ బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయిస్తూ నిధులు, దాంతోపాటు అమరావతి రాజధాని ఇప్పటికే ఆంధ్రులకు పెద్ద ఎత్తున అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు అమరావతి రాజధాని లేదు అనే దానిపైన అయితే ఒక పక్క రైతులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని మరింత డెవలప్ చేసేందుకైతే ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీంతో పాటు ఏదైతే ఇరిగేషన్ మేజర్ ఏవైతే ఉన్నాయో ఇటు తెలుగు 2 రాష్ట్రాలకి కావాల్సిన పెద్ద ఎత్తున నీళ్లు అదేవిధంగా రాయలసీమ ఇటు విశాఖ వరకు నీళ్లను తరలించేందుకు పోలవరం ప్రాజెక్టును కూడా పెద్ద ఎత్తున దీనిపైన బడ్జెట్లు కేటాయించి ఏదైతే పోలవరానికి ఏదైతే నల్లమల సాగర్ ఉందో దాన్ని కూడా మరింత డెవలప్ చేయాలనే దిశగా, దాంతోపాటు ఏదైతే రానున్న 2027కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేసి కంప్లీట్ చేసి ఈ తెలుగు ప్రజలకు అంకితం చేయాలనే ఒక ఏదైతే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా దీనికైతే ప్రత్యేకంగా బడ్జెట్ని అయితే కేటాయించబోతున్నారు. దీంతోపాటు ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు ఉందో ఇటు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా రైతులంతా కూడా దానిపైన అయితే పెద్ద అంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి నీరు లేక. అయితే ఈ నేపథ్యంలోనే వెలిగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి దానికి కూడా వెంటనే నిధులను కేటాయించాలని చెప్పనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా ఏది చూసుకున్నా ఓవరాల్గా ఇటు అన్ని రకాలుగా బడ్జెట్లు అన్ని శాఖలకు సంబంధించి అన్ని బడ్జెట్లను అయితే కేటాయించబోతుంది సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.